లాస్ట్ 2 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది అనుకున్నంత రిటర్న్స్ అయితే రాలేదు. సో దానికి ఆల్టర్నేట్‌గా ఎస్ఐఎఫ్ మీద చూస్తున్నారు. సో ఇప్పుడు ఎస్ఐఎఫ్‌లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదే అంటారా? స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని సెబీ వాళ్ళు ఏప్రిల్, మార్చ్‌లోని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సో దాంట్లో ఏంటంటే ఎస్ఐఎఫ్ గురించి మా దగ్గర కూడా క్లయింట్స్ డిస్కస్ చేస్తున్నారు. అసలు ఈ ఎస్ఐఎఫ్ అంటే ఏంటి? ఇదేంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో మార్కెట్ పెరిగితేనే డబ్బులొస్తాయి కదా! మార్కెట్ పడితే డబ్బులొస్తాయా? రావు. బట్ ఎస్ఐఎఫ్‌లో ఆ ఆప్షన్ ఉంది. ఎలా మ్యామ్? ఎలా అంటే డెరివేటివ్స్‌లో అక్కడ వాళ్ళు షార్ట్ పొజిషన్స్ తీసుకుంటారు. అంటే మార్కెట్ పడినా సరే అక్కడ షార్ట్ పొజిషన్స్ తీసుకోవడం వల్ల ఆ కవరేజ్ అనేది, ఆ హెడ్జింగ్ అనేది వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత మార్కెట్ పడినా అక్కడ కొంత అమౌంట్ అనేది వాళ్ళు గ్యాదర్ చేయగలుగుతారు. బట్ ఏంటంటే ఇది కొంచెం రిస్కీ. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ 10 లాక్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్. సో ఎవరైతే ఈ 10 లాక్స్ లంసం పెట్టగలుగుతారో వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐఎఫ్ వైపు ఒకసారి చూస్తున్నారు. ఇదేదో అంటే చాలా మంది ట్రేడింగ్ చేస్తున్నారు కదండి. ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే అబ్బా వీళ్ళకి మనం చేస్తూ ఉంటే బాగా కలిసి రావట్లేదు ట్రేడింగ్, ఈ ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్లోకి వెళ్తే వాళ్ళు ఈ స్ట్రాటజీస్ ఏదో, ఎందుకంటే డెరివేటివ్స్ ఆర్ అలౌడ్ ఇన్ ఎస్ఐఎఫ్. ఎస్ఐఎఫ్లో మెయిన్ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో డెరివేటివ్స్ ఓన్లీ హెడ్జింగ్ వరకే చేయొచ్చు కానీ ట్రేడింగ్ చేయడానికి లేదు మ్యూచువల్ ఫండ్స్లో. బట్ ఎస్ఐఎఫ్లో ఎస్, డెరివేటివ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఫండ్ మేనేజర్ క్యాన్ మేక్ మనీ. ఇదేదో బాగుంది, మనం డబ్బులు పెట్టి మనం ట్రేడింగ్ చేయడం కన్నా ఒక ప్రొఫెషనల్కి ఇచ్చేస్తే ఆయన డెరివేటివ్స్లోకి ఎంటర్ అయ్యి మనకి మనీ తీసుకొస్తారు అనే కాన్సెప్ట్తో చాలామంది ట్రేడర్స్ కానీ లేకపోతే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టగలిగే వాళ్ళు, తర్వాత ఈ మార్కెట్ మీద డిసప్పాయింటెడ్ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ ఎస్ఐఎఫ్ వైపు అయితే కొత్తగా చూస్తూ ఉన్నారండి. ఇందులో కేటగిరీస్ మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అనేది ఉంటుందండి. అందులో ఏంటంటే 80% లార్జ్ క్యాప్ అట్లా పెట్టేసి మిగతా 20% డెరివేటివ్స్లో మనకి షార్ట్ చేసి పెడతారు. ఎందుకంటే మార్కెట్ పడిపోతే ఈ 20% ఏదైతే షార్ట్ చేశారో అక్కడ నుంచి ప్రాఫిట్ వస్తుంది అని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఈక్విటీయే కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ప్లస్ షార్ట్ పొజిషన్ సెకండ్ కేటగిరీ. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మీ అమౌంట్ 65% పెడుతూ మిగతా అమౌంట్ని మళ్ళీ డెరివేటివ్స్లో పెడతారు. సో ఇంకొంచెం హై రిస్క్. మిడ్ అండ్ స్మాల్ క్యాపే రిస్క్, అందులో 65% వెళ్ళిపోతుంది. ఇంకా ప్లస్ ఇంకొక రిస్క్ ఏంటంటే ఈ డెరివేటివ్స్ అంటే హైలీ రిస్క్ మనం తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది కొంచెం ఉంటుందండి. తర్వాత సెక్టార్ రొటేషన్ ఫండ్ కూడా ఒకటి వచ్చింది. అంటే ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే 4 సెక్టార్స్ తీసుకుంటారు, అది మార్కెట్ సైకిల్ ప్రకారం మార్చేస్తూ ఉంటారు ఫాస్ట్గా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఉంటుందండి, ఐటీ సెక్టార్ అంటే ఐటీ కంపెనీలు, బ్యాంక్ సెక్టార్ అంటే బ్యాంక్ కంపెనీలు, ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ సెక్టార్ రొటేషన్ జరిగిపోతూ ఉంటుంది అనమాట 4 సెక్టార్స్లో. సో దిస్ ఈజ్ ఆల్సో విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్.